బెస్ట్ మోరల్ స్టోరీస్. మిట్ట మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉండడంతో కనకమ్మ అనే ముసలమ్మ తన ఇంటి ముందున్న మామిడి చెట్టు కింద తలవాల్చి పడుకుంటుంది. అప్పుడే అటుగా శాంత ఏడుస్తూ వెళ్తుంది. దాన్ని గమనించిన కనకమ్మ నిద్రలేచి, ఉసేయ్ శాంత, ఏమైందే? ఎందుకలా ఏడుస్తున్నావ్? ఎక్కడికి వెళ్తున్నావ్? అమ్మమ్మ, నా మొగుడు ఊరికే నన్ను తిడుతూ కొడుతూ ఉన్నాడు. అసలు వాడితో కాపురం చేయడమే వ్యర్థం. అందుకే నేను నా పుట్టింటికి వెళ్ళిపోదామని బయలుదేరాను. కనకమ్మ పెద్దగా నవ్వుతూ ఇలా అంది. ఓసేయ్ పిచ్చిదానా, నీ మొగుడు నిన్ను తిడుతున్నాడు అంటే అది కేవలం ప్రేమ మాత్రమే కాని మరొకటి కాదు. ఎక్కువగా తిట్టేవాళ్లే మనల్ని ఎక్కువగా ప్రేమిస్తారు. నాకెప్పుడూ నీ గురించి వాడు గొప్పగా చెప్తూ ఉంటాడు. సాయంత్రమైతే వాడు ఖచ్చితంగా నా దగ్గరకొస్తాడు. అప్పుడు నీ గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. వాడికి రకరకాల వంటలు చేస్తావని, ప్రేమగా చూసుకుంటావని, నీ ప్రేమ చూస్తుంటే వాడికి చనిపోయిన వాళ్ళమ్మ గుర్తుకొస్తుందని ఎప్పుడూ చెబుతూ ఉంటాడు. నువ్వన్నీ తప్పుగా అర్థం చేసుకుంటావే. నిజంగానా అమ్మమ్మ? నువ్వు చెప్పేది నిజమేనా? నిజంగా నిజం తల్లి. నువ్విలాంటి పిచ్చి ఆలోచనలు మానేసి ఇంటికెళ్ళు. శాంత సంతోషంగా అక్కడ్నించి ఇంటికి వెళ్తుంది. కొంత సమయం తర్వాత శాంత భర్త వీరయ్య అటుగా వెళ్తూ ఉంటే కనకమ్మ పిలుస్తుంది. ఏంటి నాయనమ్మా పిలిచావు? రే వీరయ్య, ఎందుకురా ఆ పిల్లనలా వేధించుకు తింటున్నావంట? తనెంత బాధపడుతుందో తెలుసా? తను నీ గురించి ఎప్పుడూ గొప్పగా చెబుతూ ఉండేది. నా భర్త నన్ను కొట్టినా తిట్టినా నన్నెంత బాగా చూసుకుంటాడు. నేను పుట్టింటికి బయలుదేరదామన్నా ఆయన ప్రేమ అడ్డుకుంటుంది అని చెప్తుంది. అలాంటి గొప్ప మనసున్న అమ్మాయిని నువ్వలా కొడుతూ ఇబ్బంది పెడుతూ ఉంటే తను నీతో ఎలా కాపురం చేస్తుంది చెప్పు? ఆడదాని మనసు అర్థం చేసుకున్నావంటే 7 సముద్రాలు ఈదినంత గొప్ప. ఆ సముద్రం లోతు ఎంత ఉందో ఆడదాని మనసు కూడా అంతే ఉంటుంది. ఒక్కసారి నువ్వు ఆమెని ప్రేమగా చూసుకో. ఒక్కసారి ప్రేమగా పలకరించి ఆమెతో మాట్లాడు. మీ జీవితం సంతోషంగా మారుతుంది. అనుభవంతో చెప్తున్నాను. కాపురాన్ని ఇద్దరూ జోడి ఎడ్ల బండిలాగా తీసుకువెళ్ళాలి కాని మధ్యలో ప్రయాణాన్ని ఆపకూడదు. అది గాడి తప్పి బండి లోయలో పడిపోతుంది. జీవితం నాశనమైపోతుంది. సరే నాయనమ్మా, నేను జాగ్రత్త పడతాన్లే అని అతనక్కడ్నించి వెళ్ళిపోతాడు. ఈ మాటలన్నీ దూరంగా కూర్చొని వింటున్న కనకమ్మ మనవరాలు వసంత ఆమె దగ్గరకొస్తుంది. ఏంటమ్మమ్మా, నువ్వు ఇందాకేమో శాంతక్కకేమో అలా చెప్పావు, వాళ్ళ భర్తకేమో ఇప్పుడు ఇలా చెప్పావు. ఇద్దరికీ నువ్వు అబద్ధమే చెప్పావు కదా? నువ్వు చెప్తావు కదా అబద్ధాలెప్పుడూ ఆడకూడదు అని. మరి నువ్వు చెప్పిందేంటి? అబద్ధమే కదా? వసంత, నేనబద్ధం చెప్పలేదే. ఒక మంచి చేయడానికి అబద్ధం చెప్పడంలో తప్పేమీ లేదు. నువ్వు చెప్పే అబద్ధం వల్ల ఎవ్వరికీ నష్టం కాకుండా ఉంటే అది మంచే జరుగుతుందని గట్టిగా నువ్వు భావిస్తే అబద్ధం చెప్పడంలో తప్పులేదే. లోక కళ్యాణం కోసం ఆ భగవంతుడే ఎన్నో మోసాలు చేశారు. అమృతం చిలికినప్పుడు, భస్మాసురుణ్ణి అంతం చేసేటప్పుడు విష్ణుమూర్తి వేసిన అవతారాలు ఇవన్నీ లీలలైనప్పుడు ఒక కాపురాన్ని నిలబెట్టడంలో నేనాడిన అబద్ధం గొప్పదే కదా? అంతా బాగానే ఉంది కాని ఈ అబద్ధంతో వాళ్ల కాపురం నిలబడుతుందా? ఖచ్చితంగా నిలబడుతుంది. కావాలంటే ఇప్పుడే వెళ్ళి చూద్దాం పదా. ఇద్దరూ కలిసి శాంత ఇంటికి వెళ్లి కిటికీలో నుండి చూస్తారు. అక్కడ శాంత వీరయ్య మాట్లాడుకుంటూ ఉంటారు. శాంత, ఇక మీద నిన్నెప్పుడూ బాధ పెట్టనే. నిన్ను మహారాణిలా చూసుకుంటాను. నేను కూడా మిమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టనండి. అది కావాలి ఇది కావాలి అని అడగను. మనం సంతోషంగా ఉండడమే నాకు కావాలండి. మీకిష్టమైనవి మీరు తీసుకురండి. అది చూసి కనకమ్మ వసంత నవ్వుకుంటారు. నిజమే అమ్మమ్మా, నువ్వు చెప్పింది నిజమే. ఒక్క అబద్ధంతో 2 మనుషుల్ని మార్చేశావు. ఇంక చాలుగాని పద ఇంటికెళ్దాం అని అంటుంది. ఇక ఇద్దరూ కలిసి ఇంటికెళ్తారు. ఇంటికెళ్ళిన తర్వాత వసంతకొక విషయం గుర్తుకొస్తుంది. అమ్మమ్మా, నేనీరోజు బట్టలుతకడమే మర్చిపోయాను. సాయంత్రం వెళ్ళమంటావా? ఇప్పుడే వెళ్ళమంటావా? ఇప్పుడెలా వెళ్తావమ్మా? ఎండ ఎక్కువగా ఉంది కదా. 4 గంటల తర్వాత వెళ్ళు. నేను కూడా నీకు సాయం చేయడానికొస్తాను. నువ్వేవీ అవసరం లేదులే అమ్మమ్మా. నా మొగుడున్నాడుగా, ఆయన్ని పొలం దగ్గర్నించి అటుగా తీసుకెళ్తాను. ఇబ్బంది పెడుతున్నావే నువ్వు. అవును మరి, మీ ఇద్దర్నీ ఇబ్బంది పెడితేనే కదా నాకు బాగా సంతోషంగా ఉంటుంది.
అందుకే అలా చేస్తున్నాను అంటూ నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది. సాయంత్రం అవ్వగానే వసంత ఒంటరిగానే బట్టలు పట్టుకుని చెరువు గట్టుకు బయలుదేరింది. అక్కడ బట్టలు శుభ్రం చేస్తూ ఉండగా పక్కనే ఉన్న చెట్టు చాటున ఎవరో ఒక ఆమె భయపడుతూ దాక్కుని ఉండటం గమనించింది. వసంత ఆమె దగ్గరికెళ్ళింది. ఎవరమ్మా నువ్వు? ఇక్కడెందుకు దాక్కున్నావు? నా పేరు రాజమ్మ తల్లి. మాది పక్కూరు. పనికోసం ఈ ఊరికొచ్చాను కాని ఎక్కడా దొరకలేదు. నా భర్త అనారోగ్యంతో మంచాన పడి ఉన్నాడు. ఆకలికి తట్టుకోలేక ఈ ఊరి పెద్ద రాజయ్య గారి ఇంట్లోకి చొరబడి అక్కడున్న బంగారు నగలు దొంగతనం చేశాను. 2 మనుషులు నా వెంట పడుతున్నారు. దయచేసి నా గురించి ఎవరికీ చెప్పకమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. నేనబద్ధం చెప్తే నువ్వు సంతోషంగా ఉంటావు కాని ఆ కుటుంబం నష్టపోతుంది కదా. మరి నేనేం చెయ్యాలి? మీరే ఏదో ఒకటి చేయండమ్మా. నేను కావాలని దొంగతనం చేయలేదు. పరిస్థితులు అలా వచ్చాయి. నాకు చాలా భయంగా ఉంది. వసంతకేం చేయాలో అర్థం కాలేదు. వెంటపడి మనుషులు వస్తారేమో అన్న భయంతో రాజమ్మని తీసుకొని సరాసరి ఇంటికి వెళ్ళింది. ముసలమ్మకు జరిగిన విషయమంతా చెప్పింది. చూడమ్మా రాజమ్మ, నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. కాని పొట్టకూటి కోసమే అన్నావు కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి. ఇక మీదటెప్పుడూ దొంగతనం చేయను అని నాకు మాటిస్తావా? చెప్పండమ్మా, ఇక మీదటెప్పుడూ అలా చేయను. సరే, నువ్వు సరాసరి ఊరి పెద్ద రాజయ్య గారి దగ్గరికి వెళ్ళు. అయ్యా, నేను పనికోసం పక్కూరు నుంచి వచ్చాను. ఇంతలో ఎవరో ఒక ఆమె కంగారుగా పరిగెడుతుంటే అడ్డుకున్నాను. ఆమె చేతిలో నగలు చూసి నిలదీస్తే భయపడి వాటిని వదిలేసి పారిపోయింది. ఆ నగలు మీకు అప్పగించడానికి వచ్చాను అని చెప్పు. ఆ తర్వాత నీ కష్టాలు చెప్పి పని అడుగు. ఆయన ఖచ్చితంగా సాయం చేస్తాడు. రాజయ్య గారి దగ్గరికెళ్ళి ముసలమ్మ చెప్పమన్నట్టే చెప్పింది. అమ్మో, ఇవి మా ఇంట్లో తరతరాలుగా జాగ్రత్తగా చూసుకుంటున్న నగలు. వీటిని నువ్వు తిరిగి తెచ్చిచ్చావు కాబట్టి నీ కష్టాన్ని చూసి నా ఇంట్లోనే నీకు పని కల్పిస్తున్నాను. నీ భర్త వైద్యానికయ్యే ఖర్చు కూడా నేనే భరిస్తాను. రేపట్నుంచి పనిలోకి రా అన్నాడు రాజయ్య. రాజమ్మ సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుని మళ్లీ ముసలమ్మ దగ్గరకొచ్చింది. అమ్మమ్మ, మీరబద్ధం చెప్పించారు. ఆ అబద్ధం నా జీవితాన్నే మార్చేసింది. మీ మేలు నేనెప్పటికీ మర్చిపోలేను. చూడమ్మా, అబద్ధాన్ని దాచడం కూడా నేరమే. కొన్ని రోజులు ఆ ఇంట్లో పనిచేయి. వాళ్ళు నిన్ను పూర్తిగా నమ్మిన తర్వాత ధైర్యంగా అసలు విషయం చెప్పు. అప్పుడు నువ్వేంటో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి నిన్నేమీ అనరు. నీ నిజాయితీని మెచ్చుకుంటారు. తప్పకుండా అమ్మమ్మ, వాళ్ళ నమ్మకాన్ని సంపాదించుకున్నాక నిజం చెప్తాను. ఉంటానమ్మా. రాజమ్మ కృతజ్ఞతలు చెప్పుకొని వెళ్ళిపోయింది. రాజమ్మ వెళ్ళిపోయిన తర్వాత వసంత తన అమ్మమ్మ వైపు ఎంతో ఆశ్చర్యంగా చూసింది. అమ్మమ్మ, నువ్వు చేసే పనులు చూస్తుంటే నాకొకటి అర్థమవుతోంది. స్వార్థం లేని ఒక చిన్న అబద్ధం ఎంతో మంది జీవితాల్ని నిలబెడుతుంది. అసలు నీకింత అనుభవం ఎలా వచ్చిందమ్మమ్మా? ఈ సమయస్ఫూర్తి నీకెలా సాధ్యం? వసంత మాటలు వినగానే కనకమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక్కసారిగా ఆమె ముఖంలో విషాదం అలుముకుంది. వసంత, నేనాడిన ఒక అబద్ధం వల్ల నా జీవితమే నాశనమైపోయింది తల్లి. అప్పట్నుండి నిర్ణయించుకున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం ఆడకూడదు అని. ఒకవేళ ఆడాల్సొస్తే అది కేవలం మంచి చేయడానికే తప్ప చెడు చేయడానికి కాదని ఒట్టు వేసుకున్నాను. ఏం జరిగిందమ్మమ్మా? ఎందుకంతలా ఏడుస్తున్నావు? కొన్ని సంవత్సరాల క్రితం నేను నా తోటికోడలు ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. ఒకసారి ఆమె పుట్టింటి వాళ్ళు పట్టు చీరలు, నగలు పెట్టారు. అవి కట్టుకుని ఆమె ఊరంతా తిరుగుతుంటే నా కుళ్ళు పుట్టింది. ఓర్వలేకపోయాను. అందుకే అసూయతో ఆమె భర్త దగ్గరికి వెళ్ళి ఆ నగలెవరో పరాయి ఆయన ఇచ్చి వెళ్ళాడు అని అబద్ధం చెప్పాను. అమ్మమ్మా, ఎంత పని చేశావు! ఆ ఒక్క అబద్ధంతో మా జీవితాలన్నీ తలకిందులయ్యాయి. ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు జరిగాయి. ఆ నింద భరించలేక నా తోడికోడలు చనిపోయింది. ఆమె పోయిన మనస్తాపంతో నా మరిది కూడా ప్రాణాలు వదిలాడు. ఆ బాధ తట్టుకోలేక మీ తాతయ్య కూడా కన్ను మూశారు. మీ అమ్మను పట్టుకొని వీధిన నిలబడ్డాను. ఎంతో కష్టపడి మీ అమ్మను పెంచి పెద్ద చేసి ఒక అయ్య చేతిలో పెట్టాను. పెళ్ళై నువ్వు పుట్టిన తర్వాత అనారోగ్యంతో వాళ్ళు చనిపోయారు. ఆ తర్వాత నిన్ను పెంచి పెద్ద చేసి ఒక అయ్య చేతిలో పెట్టాను. ఇదంతా నేను చేసిన పాపమే వసంత. నేను మనుషుల్ని చంపిన హంతకురాల్ని.
కనకమ్మ వెక్కి వెక్కి ఏడవడం చూసి వసంత గుండె కరిగింది. ఊరుకో అమ్మమ్మా, ఊరుకో. జరిగిందేదో జరిగిపోయింది. గతాన్ని మనం మార్చలేం కదా. కాని ఆ రోజు చేసిన తప్పుకి నువ్వు పడుతున్న ఈ పశ్చాత్తాపమే ఈరోజు ఎంతోమంది జీవితాల్ని నిలబెడుతోంది. నిన్ను చూసి ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా బతుకు మీద ఆశ పెంచుకుంటున్నారు. అదే నీకు శ్రీరామరక్ష. ఆ సంతృప్తితోనే ఇంకా ఊపిరి పీలుస్తున్నానమ్మా. కాని ఆ పాత జ్ఞాపకాలు మాత్రం మనసులో నుండి పోవడం లేదు. అమ్మమ్మా, భగవంతుడు అన్నీ చూసుకుంటాడు. ఆయన నిన్ను క్షమిస్తాడు. ధైర్యంగా ఉండు. వసంత కూడా ఆ క్షణమే మనసులో ఒక బలమైన నిర్ణయం తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం ఆడకూడదని, ఒకవేళ ఆడాల్సి వస్తే అది మనుషుల ప్రాణాలను, జీవితాలను కాపాడే ప్రమాదం లేని అబద్ధం మాత్రమే అయి ఉండాలని నిశ్చయించుకుంది. ఆ సమయంలోనే అప్పుడే పొలం పని ముగించుకునొచ్చిన వసంత భర్త గుమ్మం బయటే ఆగిపోయాడు. లోపల అమ్మమ్మ పడుతున్న ఆవేదన, ఆమె చెప్పిన గతం, వసంత తీసుకున్న నిర్ణయం అంతా అతను చాటుగా విన్నాడు. అమ్మమ్మ మాటలతని గుండెకు బలంగా తగిలాయి. అతను తన మనసులో ఇలా అనుకున్నాడు. ఎంత పని జరిగింది! ఒక చిన్న అబద్ధం వెనుక ఇంతటి విషాదం ఉందా? నేను కూడా తెలియక ఎన్నో అబద్ధాలాడాను. వాటి వల్ల ఎవరికి ఎంత నష్టం జరిగిందో ఏమో. కానీ ఇక మీదట మాత్రం అస్సలు అబద్ధం ఆడకూడదు. ఒకవేళ ఆడాల్సి వస్తే అమ్మమ్మ చెప్పినట్టుగా ఎవ్వరికీ ప్రమాదం లేని, స్వార్థం లేని అబద్ధమే ఆడతాను తప్ప ఎవరి జీవితాలను కూల్చే అబద్ధం ఆడ్ను. అలా గట్టిగా నిర్ణయించుకుని ఏమీ తెలియనట్టుగా ఇంట్లోకెళ్ళాడు. ఆ ఇంట్లో ఇప్పుడు 3 వ్యక్తులు ఒకే ధర్మం మీద నిలబడ్డారు. అలా కనకమ్మ అనుభవం, పశ్చాత్తాపం, వసంతలో ఆమె భర్తలో వచ్చిన మార్పు వారి కుటుంబంలోనే కాకుండా ఆ ఊర్లో మరిన్ని మంచి మార్పులకు నాంది పలికాయి. పోచయ్యపల్లె అని ఒక చిన్న గ్రామం. ఆ ఊర్లో సింగయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి పుట్టుకతోనే ఒక చెయ్యి లేదు. కాని ఆ లోపం అతనికి ఎప్పుడూ అడ్డు రాలేదు. పొలంలో నాగలి పట్టాలన్నా, ఏ కష్టమైన పనికైనా సింగయ్య ముందుండేవాడు. అతని కష్టమే అతనికి ఆస్తి. ఒకరోజు సాయంత్రం పొలం పనులు ముగించుకొని సింగయ్య ఇంటికి బయల్దేరాడు. దారిలో ఊరి రచ్చబండ దగ్గర సుబ్బయ్య, గంగయ్య కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సింగయ్య వెళ్తూ ఉండడం చూసి సుబ్బయ్య ఇలా అన్నాడు. రేయ్ గంగయ్య, అటు చూడు. ఆ సింగయ్యని చూస్తుంటే నాకు విచిత్రంగా అనిపిస్తుందిరా. దేవుడొక చెయ్యి తీసేసినా వీడికి బుద్ధి రాలేదు. ఇంట్లో కావలసినంత ధనం ఉన్నా, తిండికి తక్కువ లేకపోయినా ఇంకా ఎందుకలా ఎండలో బస్తాలు మోస్తూ చేస్తున్నాడు? అంతేలేరా, కొంతమందికి డబ్బు మీద ఆశ అస్సలు చావదు. ఆశ ఎక్కువైతే మనిషికి సుఖం ఉండదు, విలాసాలు ఉండవు. వీడి బతుకు కేవలం కష్టపడ్డం కోసమే ఆ దేవుడు రాసుంటాడు. డబ్బు కోసం పుడతారు, డబ్బు కోసమే చస్తారు. అవును గంగయ్య, అసలు జీవితాన్ని అనుభవించడం వీడికి తెలీదు. ఒక చేత్తో అంత కష్టపడ్డం చూస్తూ ఉంటే నాకు జాలి కలుగుతూ ఉంటుంది. కానీ అది జాలి కాదు, అత్యాశ అనిపిస్తుంది. ఈ మాటలన్నీ సింగయ్య చెవిన పడ్డాయి. అతను మెల్లగా నడుచుకుంటూ వచ్చి వారి ముందు నిలబడ్డాడు. అతని కళ్లల్లో కోపం లేదు, కేవలం ఒక చిన్న చిరునవ్వుంది. సుబ్బయ్య గారు, గంగయ్య గారు, నా గురించి మీరు పడుతున్న బాధ చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది. కాని మీరొక విషయం మర్చిపోతున్నారు. ఏంటో ఈ సింగయ్య, ఏదో అనుకోకుండా అన్నాన్లే. అయినా నీకున్న దాంతో హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు కదా. ఎందుకు ఈ వయసులో, ఈ అవస్థలో ఇంత కష్టం? సుబ్బయ్య గారు, మీరన్నట్టు నేను డబ్బు కోసం కష్టపడటం లేదండి. భగవంతుడు నాకొక చెయ్యి తీసేసినా ఇంకో చెయ్యి బలంగా ఇచ్చాడు. ఆ చేత్తో పని చేయకుండా కూర్చొని తింటే ఈ దేహం తుప్పు పట్టిపోతుంది. పని చేయడం అంటే నాకు కష్టం కాదండి, అది నా ప్రాణం. కష్టపడితే వచ్చే ఆ తృప్తి ముందు మీరన్న ఆ విలాసాలు ఏపాటివి? మరందరూ నీలాగే కష్టపడితే ఇక ఆనందం ఎక్కడుంటుంది? చేతులుండి కూడా పని చేయకుండా ఇతరుల మీద ఆధారపడేవాడు నిజమైన అవిటివాడండి. నాకొక చెయ్యి లేకపోయినా నా కష్టంతో నేను నలుగురికి సాయం చేస్తున్నాను అంటే ఆ ఆనందం మీకర్థం కాదు. నేను సంపాదించేది నా కోసం కాదు, నా కష్టం చూసి ఇంకో 10 మంది సోమరిపోతులు కష్టపట్టం నేర్చుకుంటారనే ఆశతో. సింగయ్య మెల్లగా తన దారిన తాను వెళ్ళిపోయాడు. సింగయ్య సరాసరి తనింటికెళ్ళాడు. ఇంటికెళ్లేసరికి తల్లి శాంతమ్మ అరుగుమీద చాలా దిగులుగా కూర్చొని ఉండటం చూస్తాడు. ఏమైందమ్మా, ఎందుకంత దిగులుగా ఉన్నావు?
ఎవరైనా ఏవైనా అన్నారా? ఏం లేదురా, ఈసారి కూడా నీకు సంబంధం కుదరలేదు. దీంతో కలిపి ఇది 60వ సంబంధంరా. సింగయ్య నిశ్శబ్దంగా వింటున్నాడు. అందరూ ఒకటే మాట అంటున్నారు. అవిటివాడికి పెళ్ళెందుకు అని అడుగుతున్నారు. కొంతమంది అమ్మాయిలైతే నీకొక చెయ్యి లేదని కేవలం ఆ ఒక్క కారణం చేత నిన్ను చేసుకోడానికి కూడా ఇష్టపట్టం లేదు. నాకేమో నీ పెళ్లి చూసి కన్ను మూయాలనుంది. ఆ ముచ్చట తీరకుండానే నేను పోతానేమో అని భయంగా ఉందిరా. తల్లి మాటలు వినగానే సింగయ్యకొక్కసారిగా ఆవేశం, కోపం వచ్చాయి. అమ్మా, నాకు పెళ్లి చేయమని నేనెప్పుడైనా నిన్నడిగానా? ఎందుకు నన్నిలా ఇబ్బంది పెడుతున్నావు? ఈ పెళ్లి సంబంధం వచ్చిన ప్రతిసారి నేనవిటివాణ్ణి అని నువ్వే నా గుచ్చి గుచ్చి గుర్తు చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఈ సమాజం నన్నేమనుకున్నా నాకు పర్వాలేదమ్మా, కానీ నా అనుకున్న వాళ్ళే నన్నిలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే నాకు చాలా బాధగా ఉందమ్మా. అయ్యయ్యో, అదేం లేదురా. నేను నిన్నెప్పుడూ అలా తక్కువ చేసి చూడలేదు. ఎదుటి వాళ్ళంటున్న మాటలు భరించలేక నీ దగ్గర చెప్పాను. అంతే నాన్నా, అంతే. అప్పుడే అక్కడికి సింగయ్య తండ్రి రామయ్య వచ్చాడు. శాంతమ్మా, వాడదే చెప్పొద్దు అని అంటున్నాడు కదా, ఇక ఆపేయ్. వదిలేయ్ వాడి గురించి. అసలా పెళ్లి ప్రస్తావనే వదిలేయ్. భగవంతుడు ఎవరికెలా రాసి ఉంటే అలాగే జరుగుతుంది. లేనిపోని మాటలని వాడి మనసు కష్టపెట్టకు అనంటాడు. సింగయ్య మాత్రం ఏం మాట్లాడకుండా అక్కడ్నించి వెళ్ళిపోతాడు. ఆ రాత్రి ఊరంతా గాఢ నిద్రలో ఉంది. ఎవ్వరికీ తెలియకుండా సుమతి అనే అమ్మాయి మెల్లగా సింగయ్య ఇంట్లోకెళ్ళి అక్కడ కూర్చుంటుంది. మరుసటి రోజు ఉదయం అందరూ నిద్రలేచే సమయానికి కావాలని ఊరి జనం అందరికీ కంటపడేలా ఆమె ఆ ఇంటి నుండి బయటకొస్తుంది. అది చూసిన ఊరి ఆడవాళ్లు గుసగుసలు మొదలుపెట్టారు. ఏమే లక్ష్మమ్మా, అటు చూడు, మన సింగయ్య ఇంటి నుండి ఎవరో అమ్మాయి వస్తోంది. ఎవరై ఉంటుంది? ఆ అమ్మాయిని చూస్తుంటే ఎక్కడో చూసినట్టుగా ఉందే. ఆ, అవును, మన లక్ష్మమ్మ కూతురు సుమతిలానే ఉంది. అవును, మా సుమతిలా ఉండడమేంటి? మా సుమతే. అయినా ఇది పొద్దున్నే వీళ్ళింట్లోంచొస్తోందేంటి? అసలు వీడింటికెందుకొచ్చింది? ఈ అబ్బాయికి మా అమ్మాయికి ఏంటి సంబంధం? నాకేం అర్థం కావడం లేదు. ఈ వార్త ఊరంతా పాకిపోయింది. ఆ విషయం సింగయ్యకి తెలిసి తన తల్లిదండ్రుల దగ్గర వాపోయాడు. అమ్మా, మీరనుకున్నట్టుగా ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు. నేను ఆ అమ్మాయి ముఖం చూడటమే తప్ప ఎప్పుడూ మాట్లాడింది లేదు. మరందరూ అలా చెప్పుకుంటున్నారేంట్రా? మాకంతా అయోమయంగా ఉంది. ఒకవేళ నువ్వు ఆ పిల్లని ఇష్టపడితే చెప్పు, ఆ అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేస్తాం. అమ్మా, నిజంగా నాకేం తెలీదమ్మా. ఆ అమ్మాయి ఎందుకొస్తుందో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇంతలో ఎవరో ఒక వ్యక్తొచ్చి, మిమ్మల్ని రచ్చబండ దగ్గరికి ఊరి పెద్ద అంజయ్య గారు పిలుస్తున్నారు అని చెప్పడంతో అందరూ అక్కడికి వెళ్లారు. అక్కడ బ్రహ్మయ్య, ఆయన భార్య లక్ష్మమ్మ, కూతురు సుమతి నిలబడి ఉన్నారు. అంజయ్య గారు గట్టిగా నిలదీయడం మొదలుపెట్టారు. ఏంటి సింగయ్య, ఈ అమ్మాయి మీ ఇంట్లోంచి రావడం ఏంటి? మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది? అయ్యా, నాకేం తెలీదయ్యా. ఆ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అయ్యయ్యో, సంబంధం లేదు అని అంటున్నారేంటి? నన్ను పెళ్లి చేసుకుంటా అని మాటిచ్చి ఇప్పుడిలా నన్ను వదిలేస్తారా ఏంటి? అంజయ్య గారు, మేమిద్దరం ఎంతో కాలంగా ప్రేమించుకుంటున్నాం. నేను పెళ్లి చేసుకుంటే ఇతన్నే చేసుకుంటాను. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు. అందుకే మీరే న్యాయం చెప్పాలి. ఏంటి బ్రహ్మయ్య గారు, మీ అమ్మాయి చెప్తుంది నిజమేనా? అవిటివాడికి మా అమ్మాయినిచ్చి ఎలా చేయాలి చెప్పండి మీరే. కాని ఇప్పుడు ఊరంతా నా కూతురు గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. అంజయ్య గారు, మీలో మీరే మాట్లాడుకుంటున్నారేంటి? నేను చెప్తున్నాను కదా, నాకేమీ తెలీదు. ఆ అమ్మాయితో నాకెలాంటి సంబంధం లేదు. అంజయ్య గారు, మీరే న్యాయం చెప్పాలండి. పెళ్లి చేసుకుంటా అని నమ్మించి ఇప్పుడు మోసం చేస్తున్నాడు. చూడండి, ఇద్దరి మధ్య ఏదో ఉంది కాబట్టి ఆ అమ్మాయి అంత ధైర్యంగా చెప్తోంది. ఈ నిందలన్నీ పోవాలి అంటే వీళ్ళిద్దరికీ పెళ్లి చేయడం తప్ప మరో మార్గం లేదు. ఎవరికిష్టం ఉన్నా లేకపోయినా అదే సరైందని నేను నమ్ముతున్నాను. అంజయ్య గారు, మాకిష్టం లేకపోయినా నా కూతురు జీవితం నాశనం కాకూడదని ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. అలా అంజయ్య గారి తీర్పుతో బ్రహ్మయ్య కుటుంబం అయిష్టంగానే పెళ్లికి సిద్ధపడింది. చివరికి సింగయ్య, సుమతిల పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. పెళ్లైన మరుసటి రోజు ఉదయం అత్తగారు శాంతమ్మ కోడలి దగ్గరకొచ్చి ఎంతో ప్రేమగా మాట్లాడసాగింది. అమ్మా సుమతి, నీలాంటి అందమైన
బుద్ధిమంతురాలైన కోడలు నా ఇంటికొస్తుందని నేనస్సలు ఊహించలేదు తల్లి. నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఒక సందేహం. మీరు నిజంగానే ప్రేమించుకున్నారా తల్లి? వాణ్ణి నాకు ఏ విషయమూ చెప్పలేదు. అందుకే అడుగుతున్నాను. ఇంతలో సింగయ్య అక్కడికొచ్చి కోపంగా భార్యను చూస్తూ మాట్లాడ్డం మొదలుపెట్టాడు. ఏంటమ్మా నువ్వు అడిగేది? మేం నిజంగానే ప్రేమించుకోలేదమ్మా. తనిక్కడికి ఎందుకు వచ్చిందో నాకు బాగా అర్థమైంది. కేవలం మన ఆస్తి కోసమే, డబ్బు కోసమే ఇక్కడికొచ్చింది. లేకపోతే నాలాంటి వాణ్ణి ఏ అమ్మాయి అయినా ఇష్టపడుతుందా? అంత సాహసం ఏ అమ్మాయి చేయదు. సింగయ్య మాటలకు సుమతి, ఎందుకంత కోపం చూపిస్తున్నారు? నిజంగా నాకు డబ్బు కావాలి అనుకుంటే నేనింకొక మార్గంలో వెళ్ళొచ్చు కదా. కాని మిమ్మల్ని ఎందుకు ఏరి కోరి పెళ్లి చేసుకున్నాను అంటే, ఆ రోజు మీరు రచ్చబండ దగ్గర మాట్లాడిన మాటలు, వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా మీరు పలికిన పలుకులన్నీ నా మనసులో బలంగా నాటుకుపోయాయి. ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిని పెళ్లి చేసుకోవడం నా అదృష్టమని భావించి మా ఇంట్లో చెప్పాను. కాని మా ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదు. వాళ్ల నోట కూడా అవును అనిపించాలని, మనిద్దరికీ సంబంధం ఉన్నట్టు లోకానికి తెలియాలని భావించి అలా రాత్రిపూట మీ ఇంటికి చేరాను. సుమతి మాటలకు శాంతమ్మ ఆశ్చర్యపోయింది. సింగయ్య కూడా నోట మాట రాక చూస్తూ ఉండిపోయాడు. సుమతి కొనసాగించింది. అంతేకాదు, ఒకరోజు మీరు సంతలో మీ స్నేహితుడు సోమయ్యతో మాట్లాడుతూ ఉండగా నేను విన్నాను. వెంటనే సింగయ్యకి తన స్నేహితుడు సోమయ్యతో తను మాట్లాడిన సంభాషణంతా గుర్తుకొచ్చింది. సింగయ్య ఆశ్చర్యంగా సుమతి వైపు చూశాడు. ఆ మాటలు విన్నప్పుడే మిమ్మల్ని నా భర్తగా మనసులో ప్రతిష్ఠించుకున్నాను. ఆ మాటలు విన్నాక సింగయ్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తనను లోకం అవిటివాడిగా చూస్తుంటే సుమతి మాత్రం తనలోని గొప్ప మనిషిని చూసిందని అర్థం చేసుకున్నాడు. సంతోషంగా, సుమతి, నన్ను క్షమించు. నీలాంటి తెలివైన, గుణవంతురాలైన భార్య నాకు దొరికినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నీ అండ ఉంటే నేనింకా ఎంతో మందికి ఆదర్శంగా నిలవగలను. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, శరీరంలో చిన్న లోపం ఉన్నా అది మనిషి ఎదుగుదలకు అడ్డుకాదు. గొప్ప వ్యక్తిత్వమే మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది.